ఇక్కడ ఉందన్న కొన్ని వేలు జరుగుండాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ అరబ్ కంట్రీస్లలో అన్నిట్లలో ఇక్కడ ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని మనం చూస్తాం. సో అరబ్స్ వచ్చి ఇక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు, అమ్ముకుంటారు అన్నట్టు ఇట్లా మాట్లాడతారు కదా, అట్లాంటివి మీ దృష్టికి నిజమే కదా సార్, నేను ప్రూఫ్ కూడా చూపించినాను కదా. నేను ఓకే 13 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయిలు ఇక్కడ నుంచి వాళ్ళు అరబ్ షేకులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు కదా. 80 ఏళ్ళు 79 ఏళ్ళు వేస్తారు కదా. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మీరు ఇంత చిన్న ఇన్ని 3వ మ్యారేజ్ 4వ మ్యారేజ్ చిన్నపిల్లలు చేసుకుంటున్నారు, ఇన్ని వయాగ్రా ట్యాబ్లెట్లు వాడుతున్నారు, ఎందుకు ఇది చచ్చిపోతారు కానీ నేను ఇంటర్వ్యూ చేస్తే అక్కడ వాడు అరబీలో చెప్పింది నాకు ఇప్పటికీ మైండ్లో ఉంది. ఏమన్నాడు? జీవితం చచ్చిపోతే ఏమన్నాడు. ఓకే చచ్చిపోతాం. 10 వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుంటారు సార్. 10 వయాగ్రా ట్యాబ్లెట్ 100 mg వేసుకుంటే ముసలోడు వాడు ఎంతసేపు బతుకుతాడు, వాడి గుండె పవర్ ఎంత. తీసుకొని పోతారు, 1 నెల 2 నెలలు 3 నెలలు అయిపోయాయి, అమ్మేస్తారు సార్. అక్కడ అమ్ముకుంటారు సార్, మార్చుకుంటారు సార్. ఇది యూట్యూబ్లో వచ్చింది కదా ఎక్కువగా. ఇది అయ్యో వచ్చి 1,00,000 బయట వస్తాయన్నా. ఎంతమంది నింకోపోవడం 12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిల్ని, చిన్న అమ్మాయిల్ని. ఇక్కడ బ్రోకర్లు ఉన్నారు కదన్నా, బ్రోకర్లకు వస్తారు 10,000 ఇస్తారు, బ్రోకర్లకు వస్తారు 10,000 ఇస్తారు, తల్లిదండ్రులకు ఒక 30,000 40,000 ఇస్తారు. వాళ్ళకి ఏం సార్ కూటికి లేని వాళ్ళు కదా సార్, పేద ముస్లిమ్స్ సార్. ఎన్నో చూడడంలే, ఎవరు అడుగుతారు, ఎవరు అడిగి ఏం చేయగలుగుతారు వాళ్ళని. లీగల్గా నికా చేసుకొని పోతున్నారు. నా బిడ్డ కన్నంలో తీసుకోమని తల్లిదండ్రులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వగానే వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. అంతే కదా సార్, బ్రోకర్లు సార్ సెట్టింగ్ చేస్తారు. కాడిపోయి అంతే సర్వనాశనం. అంటే బాగుపడిన వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమం. నేను చెప్పేది ఏం చేయగలుగుతారు సార్ ముసలోడు. 80 ఏళ్ళ ముసలోడు. నేను నా దగ్గర యూట్యూబ్లో నీకు మిమ్మల్ని అన్నీ చెప్తా. ఇప్పుడు బయట దేశం వాళ్ళు కువైట్ గురించి మాట్లాడింది ఇవంతా కూడా నేను ఇస్తా. ఇవన్నీ పోడ్కాస్ట్లో ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా అన్నీ వేయాలి.